స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో హాయ్ ఆల్. మనం ప్రీవియస్ టాపిక్స్లో నేను టాపిక్ సింపుల్ ఫ్యూచర్ చెప్పాను, ఓకేనా. సో మళ్ళీ ఇవాళ ఇంకొక టాపిక్తో చెప్పబోతున్నాను. అండ్ 10 నిమిషాల క్రితం నేను కాఫీ తాగాను. లాస్ట్ వీక్ నేను క్రికెట్ ఆడాను. లాస్ట్ డే నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. సో ఈ పదాలన్నీ దేనిని తెలియజేస్తున్నాయి? గుడ్, యాక్షన్ని తెలియజేస్తున్నాయి. ఏ యాక్షన్ తెలియజేస్తున్నాయి అంటే కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేస్తున్నాయి, అవునా. సో ఈ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్గా మనం ఏమంటామంటే పాస్ట్ అంటాం. ఏమంటాం? పాస్ట్. లేదు, సింపుల్ పాస్ట్ అంటాం, ఓకే. సో దీనినే మనం సింపుల్గా పాస్ట్ అంటాము, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. సో మీకు తెలుసు కదా, మనం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాము. సో మనం ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే పాజిటివ్ ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. లెట్ us see subjects. I, we, you, they, he, she, it, singular and plural names. ఓకే, అదేవిధంగా చూద్దాం. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాము. యాజ్ ఎ సబ్జెక్ట్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ సీత, ప్లూరల్ నేమ్ సీత అండ్ గీత. వీళ్ళని తీసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సో ఇక్కడ ఏ వర్బ్ తీసుకోవాలి? మనం చెప్పబోయే టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్. అంటే ఇక్కడ ఈ V1 ఏమంటాం మనము? ప్రజెంట్ ఫామ్ అంటాం. ఏమంటాం సార్? ప్రజెంట్ ఫామ్. సో V2ని ఏమంటామంటే పాస్ట్ ఫామ్ అంటాం. సో V3ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం. సో V4ని ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం, ఓకేనా. సో కాబట్టి మనం చెప్పబోయే టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ తీసుకోవాలి. ఏ వర్బ్ తీసుకోవాలి? పాస్ట్ ఫామ్. సో ఏ వర్బ్ వాడాలి ఇక్కడ? V2. సో సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సో మనం ఏదైనా కంప్లీటెడ్ యాక్షన్ చెప్పాల్సి వస్తే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఉదయం నేను ఇడ్లీ తిన్నాను ఉదయం అని చెప్పాలి. ఎలా చెప్తాము? సో తిన్నది నేనే కాబట్టి యాజ్ ఎ సబ్జెక్ట్గా ఐ తీసుకోవాలి. ఈట్కి పాస్ట్ ఫామ్ ఏంటి? ఎయిట్. సో ఐ ఎట్ దేన్ని తిన్నాను? ఇడ్లీ తిన్నాను. ఎప్పుడు? టుడే మార్నింగ్. ఐ ఎయిట్ ఇడ్లీ టుడే మార్నింగ్. నువ్వు కాఫీ తాగావు, లేదా మనము 10 నిమిషాల క్రితం కాఫీ తాగాము అని చెప్పాలి. తాగటాన్ని ఏమంటాం? డ్రింక్. సో ఎవరు? మనం తాగాం కాబట్టి మనం అంటే ఎవరు? వి. డ్రింక్కి పాస్ట్ ఫామ్ ఏంటి? డ్రాంక్. సో వి డ్రాంక్ కాఫీ. దేనిని తాగా? కాఫీని. ఎప్పుడు? బిఫోర్ 10 minutes. 10 నిమిషాల క్రితం మనం కాఫీ తాగాము. సో నువ్వు రాత్రి 10 గంటలకు నిద్రపోయావు. ఎప్పుడు నిద్రపోయావు? రాత్రి 10 గంటలకి. సో ఎవరు? నువ్వు. యు. నిద్రపోవడాన్ని ఏమంటాము? స్లీప్. యు స్లెప్ట్ లాస్ట్ నైట్ అట్ 10 PM. రాత్రి నువ్వు 10 గంటలకి నిద్రపోయావు. సో వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ వాళ్ళని తీసుకుని ఎగ్జాంపుల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్, వాళ్ళు మూవీ చూశారు. ఓకే, చూడడాన్ని ఏమంటాము? వాచ్ అంటాము. ఏం చూశారు? మూవీ. సో వాచ్ పాస్ట్ ఫామ్ ఏంటి? వాచ్డ్. దే వాచ్డ్ మూవీ. ఎప్పుడు చూశారు మీ వాళ్ళు? లాస్ట్ వీక్. ఓకే, తర్వాత హీ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అతడు ఏం చేశాడు? సో అతను 2 రోజుల క్రితము ఎగ్జామ్ రాశాడు అని చెప్పాలి. రాయటాన్ని ఏమంటాము? రైట్ కదా. సో రైట్కి పాస్ట్ ఫామ్ ఏంటి? రోట్. సో హీ రోట్ ఎగ్జామ్ లాస్ట్ మంత్. తర్వాత షీ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పండి. వెరీ గుడ్. ఆమె మెయిల్ పంపింది. ఎప్పుడు? నిన్న 3 o'clockకి. వెరీ గుడ్. షీ పంపడాన్ని ఏమంటాము? సెండ్ అంటాం. సెండ్కి పాస్ట్ ఫామ్ ఏంటి? సెంట్. కాబట్టి షీ సెంట్
మెయిల్ ఎస్టర్డే at 3 p.m. నేను 3 గంటలకి ఆమె మెయిల్ పంపింది. సో మీరు ఇప్పుడు చూసారా, సో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని యాజ్ ఎ సబ్జెక్ట్గా తీసుకుంటున్నాము. తర్వాత ఏ పని గురించి మాట్లాడుతున్నాము వర్బ్ తీసుకుంటున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకొని మనం సెంటెన్స్ ఫినిష్ చేస్తున్నాం. సో టుడే మార్నింగ్ బిఫోర్ 10 minutes, లాస్ట్ నైట్ at 10 p.m, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎస్టర్డే at 3 p.m. సో ఇంత టైంని తెలియజేస్తుంది. ఏ టైం అంటే పాస్ట్ టైంని తెలియజేస్తుంది. సో దీనికి మనం ఇక్కడ యూసేజ్గా వాడుతాం. అంటే పాస్ట్ అంటే ఏంటి, బిఫోర్. అదేవిధంగా ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2020. అలా చివరిలో టైం మెన్షన్ చేస్తాం. సో ఇట్ ఎవరికి వాడతాము, ప్లేస్, థింగ్స్, యానిమల్స్కి బదులు వాడతాము. సో ఇప్పుడు డాగ్ తీసుకుంటే ఇట్ బార్క్డ్ లాస్ట్ నైట్. బార్క్ అంటే మొరగటం, ఆల్రెడీ మొరిగింది రాత్రి అని చెప్పడానికి ఇట్ బార్క్డ్ అని చెప్పాం. బార్క్ పాస్ట్ ఫామ్ ఏంటి, బార్క్డ్. ఇట్ బార్క్డ్ లాస్ట్ నైట్, రాత్రి అది మొరిగింది. ఇప్పుడు సీత అనే సింగిల్ నేమ్ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేయండి. సీత పాట పాడిందా, వెరీ గుడ్. సీత సింగ్కి పాస్ట్ ఫామ్ ఏంటంటే శాంగ్. సీత sang a song 2 days ago. 2 days ago సీత పాట పాడింది. సీత sang a song 2 days ago. 2 రోజుల క్రితం సీత పాట పాడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఇద్దరు పేర్లు తీసుకొని చెప్పండి. సీత, గీత అనే పేర్లు తీసుకొని చెప్పండి. వెరీ గుడ్. సీత, గీత ఫాట్ ఈచ్ అదర్. వెరీ గుడ్. ఫైట్ పాస్ట్ ఫామ్ ఏంటి, ఫాట్. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. సీత, గీత ఫాట్ ఈచ్ అదర్ ఎస్టర్డే at 2 p.m. సో ఈ విధంగా మనము ఎవరి గురించి మాట్లాడాల్సి వస్తుందో వాళ్ళని యాజ్ ఎ సబ్జెక్ట్గా తీసుకుంటాము. ఏ పని చేశారు అన్నప్పుడు మనం V2 తీసుకుని సెంటర్ ఫార్మేషన్ చేయాలి. ఏ పని గురించి మాట్లాడతాం చివరి టైం మెన్షన్ చేస్తాం. కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్ చెప్పాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సో ఇదే విధంగా నేను ఫ్యూచర్ టెన్స్ చెప్పినప్పుడు ఫ్యూచర్ యాక్టివిటీ చేయించాను మీతో. అదేవిధంగా ఇప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి మనం పాస్ట్ యాక్టివిటీ చేద్దాం. సో నిన్న ఉదయం నేను లేచిన దగ్గర నుంచి నేను నైట్ నేను పడుకోబోయే వరకు ఏమేమి పనులు చేశానో ముందుగా నేను చెప్తాను, తర్వాత మీరు మీ సైడ్ నుంచి చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ వోకప్ ఎర్లీ మార్నింగ్, ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ది బెడ్, ఐ ఫోల్డెడ్ మై బ్లాంకెట్, ఐ స్విచ్డ్ ఆఫ్ ది లైట్, ఐ వెంట్ టు వాష్రూమ్, ఐ కంప్లీటెడ్ మై అబ్లూషన్స్, I brushed my teeth, I took bath, I wore dress, I combed, and I went to the worship room. I worshipped the God, and I relaxed 10 minutes. I sat on the sofa. I took breakfast, and I read newspaper, and I got ready to go office. I went to bus stop. I caught bus. I got into the bus. I sat on the chair. I took ticket. I used my mobile. I reached my bus stop. I got down from the bus. I went to the institute. I entered into the class. I said greetings to my boss. I wrote some examples and I listened the class. I left my institute at 1 o'clock. I returned to my home. I took lunch. I slept for 1 hour. After that, I woke up. I called to my friend. I went outside. I played cricket. I came back to my home. I took snacks. I drank coffee. I chit-chatted with my family members. And I practiced spoken English classes. And I slept at, I went outside and I took supper at 8 o'clock. I put alarm. I slept at 10:30 p.m. So this is my yesterday activity. So నేను ఎలాగైతే నా యొక్క యాక్టివిటీ చెప్పానో మీరు కూడా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి నేను నైట్ పడుకోబోయే వరకు ఏమేమి పనులు చేశారు అది చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్ సింపుల్లో ఫాస్ట్ మనం ఎలా యాక్షన్స్ చెప్పాలో మీకు అర్థమవుతుంది. ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్. అగైన్ విల్ మీట్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.